అంటే పాత నిబంధనలో ఇంకా మనం చాలా విషయాలు నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. వారు కూడా ఉపవాసం ఆ మాట విన్నప్పుడు తన యొక్క పట్టణము లేకపోతే దేవుని మందిరము కాల్చబడింది, అగ్ని బొమ్మలు వచ్చేది అన్ని అగ్ని చేత కాల్చబడినప్పుడు విని చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి అనేక దినములు ఉపవాసం ఉన్నాడు నెహెమ్యా. అప్పుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానం, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడిగాడు, ఏం నెహెమ్యా నీ ముఖము అలా ఉంది అంటే చెప్పాడు నిజం. దేవుడు రాజుతో అనుగ్రహం కలిగేటట్టు చేశాడు. నీకేం కావాలి అన్నప్పుడు కూడా అక్కడ ఆ చిన్న వర్డ్స్ లో ఆ రాజు నీకేం కావాలి, నేనేం చేయాలి అని అడిగినప్పుడు నెహెమ్యా గ్రంథంలో చాలా మంచి మాట ఉంది. ఏంటంటే రాజును అడక్క మునుపు నెహెమ్యా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం అడగాలి అంటే ఎవరిని అడిగాడు? మొట్టమొదటిగా ప్రభువుని అడిగాడు. చిన్న ప్రార్థన చేసింటాడు, ప్రభా నాకు ఏది అవసరమో అది అడిగేటట్టు సహాయం చేయని అడిగిండొచ్చు, మనకు తెలియదు, మనం అడుగుదాం తర్వాత నెహెమ్యా. కానీ ఎవరి దృష్టి ఎవరి మీద ఉంది? రాజు మీద ఉందా? లేకపోతే నెహెమ్యా ఉపవాసం ఉన్న కారణం ఏంటంటే దేవుని సహాయం. తను ఏమైనా చేయగలడేమో అని తను తలంచాడు. కనుక దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, తన్ని తీసుకొని రాజు యొక్క అనుగ్రహం పొందినట్టుగా చేశాడు. మరొక ఎగ్జాంపుల్ కూడా బ్రదర్, మీరు చెప్పిన నెహెమ్యా ఉపవాసం లాగానే ఎస్తేర్ కూడా ఉపవాసం ఉంది కదా బ్రదర్. ఎస్తేర్ అయితే 3 దినములు వితౌట్ ఎనీ ఫుడ్ అండ్ వితౌట్ ఎనీ వాటర్, కంప్లీట్ గా 3 days కంప్లీట్ ఫాస్టింగ్. ఎందుకంటే బిఫోర్ షీఈ్ అప్రోచింగ్ ద కింగ్, రాజును మరి కలుసుకునే ముందు. ఎందుకంటే నేను నశించేదాను అనేటువంటి ఒక తీర్మానంతో వెళ్ళింది. అంత ఉపవాసం, అంటే ధైర్యాన్ని, ఆమె ఒక బోల్డ్నెస్ ని తను ప్రదర్శించడానికి ప్రిపరేషన్, ఆల్సో ఫాస్టింగ్. మరికొన్ని ఫాస్టింగ్స్ ఉన్నాయి బ్రదర్, లైక్ మనకి ఎగ్జాంపుల్ డానియల్ ఫాస్టింగ్. కానీ అంటే ఇక్కడ డానియల్ ఫాస్టింగ్ లో మనం చూసినట్లయితే హీ రెస్ట్రిక్టెడ్ సమ్ ఫుడ్స్. నేను ఆ రాజు యొక్క ఆహారాన్ని తినను అనేటువంటిదాన్ని నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన 3 వారములు ఉపవాసం ఉన్నట్టు, అంటే ఈ రాజు యొక్క భోజనాలను 3 వారాలు తినకుండా ఉండడానికి రెస్ట్రిక్ట్ చేశాడు. అది కూడా ఉపవాసం కిందనే కదా బ్రదర్, ఉన్నట్టే కదా? అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఐడిల్ వర్షిప్. కాబట్టి అది రాజు దగ్గర నుంచి వచ్చేది, అది ఐడిల్స్ కు అర్పిస్తారు కనుక పార్షియల్ ఫాస్టింగ్ అన్నమాట. అది ఒక 3 దినాల తర్వాత ఒక రాజాజ్ఞ బయలుదేరినప్పుడు దానియేలు తన స్నేహితులు 3 దినములు ఉపవాసం ఉన్నారు. దేవుడు అప్పుడు దేవుడు దానియేలుకు ఈ యొక్క కలభావమును బయలుపరిచాడు. రాజు అన్నాడు, దానియేలు పొగుడుతుంటే దానియేలు అన్నాడు, నాలో ఏం లేదు, దేవుని యొక్క జ్ఞానం దేవుడే నాకు బయలుపరిచాడు అని తన యొక్క, అంటే తన దేవుని యొక్క గొప్పతనాన్ని తను చెప్పగలిగాడు. అంటే ఫాస్టింగ్ లో అంటే ఎస్తేర్ కూడా తను ఫాస్టింగ్ వెళ్ళవలసింది ఏంటంటే ఒక మాట అన్నాడు మొత్తకే, నువ్వు నీ సమయాని కోసం నువ్వు వచ్చావో ఏమో ఎవరు తెలుసు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే మాకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, దేవుడు మాకు సహాయం చేస్తాడు. కానీ నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆమెకు అంటే నేను నశించిపోతా అంటే తన యొక్క రకం చెప్పాలంటే తను తాను ఒక బలిగా అర్పించుకోవడానికి సిద్ధమైన ప్రజల కొరకు వెళ్ళి రాజు యొక్క దేవుడు అనుగ్రహం పొందినట్టు చేశాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడిన ఏ వ్యక్తి అయినా, అంటే ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, చదువులో కానీ, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. వీరు టోటల్ ఫాస్టింగ్ 3 days చేశారు కానీ బ్రదర్, అయితే ఇంకొక సబ్జెక్ట్ ఉంది కదా, సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ ఉంది. సో సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ లో మోసెస్ ఫాస్టింగ్ 40 days, అంటే టు గెట్ ద పవర్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి మోషే 40 దినములు 40 రాత్రులు వారి ఆ యొక్క 10 ఆజ్ఞల కొరకు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం కదా బ్రదర్. సో ఇట్స్ సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా 40 దినములు అరణ్యములో ఆయన ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం. సో ఇలాంటి మరి 40 days అనే సిగ్నిఫికెన్స్ బహుశా ఇక్కడ నుంచే మరి తీసుకుని ఉండవచ్చు బ్రదర్, మీరు ఏమంటారు దీని గురించి? ఇది 40 అనే నంబరు బైబిల్లో అనేక సార్లు మనకు కనబడుతుంది. 40 దినాల వర్షం, ప్రచండ వర్షము, దేవుడి తీర్పు, నోవహు దినాల్లో, తర్వాత 40 రోజుల్లో మోషే సీనాయి పర్వతం మీద ఉండడము, తర్వాత మనం చూస్తాం 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేశారు, వారి యొక్క విధేయతను బట్టి ఇశ్రాయేలీయులు 40 దినాలు వారు వేగు చూచారు. తర్వాత 40 దినాల గురించి చెప్తే ఏలియా తను ఇజబెల్ బాగుపడి 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. మొదటి రాజు 19 చూస్తే
కాబట్టి ఈ 40 దినాలు ఒక సిగ్నిఫికెన్స్ చూపిస్తది కానీ, ఈ మనం 40 అనే పదాన్ని దాన్ని హైలైట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంటే ఉదాహరణకు నేను ఈ లెంట్ డేస్ సీజనే తీసుకుందాం. లెంట్ సీజన్‌లో 46 డేస్ అవుతాయి. ఇప్పుడు అంటే వెడ్నెస్‌డే నుంచి వచ్చే ఫ్రైడే వరకు చూస్తే, గుడ్ ఫ్రైడే వరకు అక్కడ ఏమంటే ఎగ్జంప్షన్ చేశారు. 6 రోజులు సండేస్. ఎందుకు అంటే ఆ రోజు సండే రోజున యేసుప్రభు లేచాడు. కాబట్టి ఆ దినమున ఉపవాసం ఉండకూడదు. అంటే అది ఎగ్జంప్షన్ అన్నమాట. ఇదేది ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసుకొని తినే ఫాస్టింగ్ ఏమో తెలీదు నాకు. ఇది 46 రోజులు. అయితే కొన్ని ఈస్టర్న్ దాంట్లో అయితే వాళ్ళు ఎగ్జాక్ట్‌గా 40 డేస్ ఉంటారు. నిస్సాన్ దినం మంత్ 14థ్ నుంచి అంటే పాస్ ఓవర్ దినం నుంచి వారు ఈ ఫాస్టింగ్ 40 డేస్ ఉంటారు. సో ఈ ఇది అంటే ఇశ్రాయేల్ దగ్గర నుంచి అంటే ఇది క్యాలెండర్ ఇది ఏం క్యాలెండర్ ఇది గ్రెగోరియన్ కాదు. ఈ వాళ్ళ క్యాలెండర్ యూదుల క్యాలెండర్ ప్రకారం ఇది నిస్సాన్ మాసం నుంచి ప్రారంభమవుతుంది కనుక దాన్ని కొందరు పాటిస్తారు. 40 రోజులు పాటించాలి, 41 రోజులు పాటించాలి, 16 రోజులు 15 రోజులు పాటించాలి, 3 రోజులు ఎక్కడ కూడా బైబిల్లో ఆ విధంగా రాయబడింది. ఏంటి 40 డేస్ అంటే నేను అనుకుంటాను, ఈ 40 డెఫినెట్ గా మనము ఒక సిగ్నిఫికెన్స్ తీసుకొని రావచ్చు. ఏంటంటే సిగ్నిఫికెన్స్ అంటే దేవుడు ఆ 40 దినాలు వారికి ఒక పరీక్షగా, లేకపోతే వారిని విశ్వాసంలో బలపరచడానికి తీసుకున్న విషయాలుగా మనం చూడొచ్చు. యేసు ప్రభువే కూడా 40 రోజులు ఫాస్టింగ్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత వాళ్ళు అంటే ఆయన వెళ్ళిపోయే ముందు 40 దినాలు వారికి కనబడ్డాడు. 40 దినాలు ఊరికి కనబడలేదు ఆయన, వారికి బోధిస్తూ వచ్చాడు. ఏ విధంగా ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు నెరవేర్చబడ్డాయో శిష్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. తన గురించిన లేఖన భాగాల్ని వారికి వివరించాడు. వారికి అంత చెప్తే కూడా వారు భయపడుతూ వచ్చారు. కానీ ఒక రకమంగా చెప్పాలంటే ఈ 40 దినాలు వాళ్ళు ప్రభుతో ఉన్న కారణాన ఏ సన్నిధినైతే యేసు ప్రభువును సిలువ వేశారో అదే సన్నిధిని ముందర ధైర్యంతో యోహాను, పేతురు మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా అన్నారు. మా ప్రాణాలు మేము లెక్క చేయమన్నారు. మేము చూచిన వారికి కన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అది ఎట్లొచ్చింది అంటే పిరికిగా పారిపోయిన యోహాను, దూరంగా వెంబడించిన యోహాను ఎలాగో వారు ధైర్యంగా చెప్పగలిగారు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే ధైర్యం. అంటే ప్రభు సన్నిధిలో కనబడటం ద్వారా 40 డేస్ ప్రభుతో ఉండటం ద్వారా. మనము ఈ యొక్క 40 డేస్ గురించి చెప్పాలంటే 40 డేస్ గురించి మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. 4 రోజులు ఉపవాసం ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే మామూలుగా ఒక అతను చెప్పాడు, ప్రతిరోజు 5 గంటలకు నువ్వు వారం రోజులు చేయగలిగితే లేస్తే, అంటే 7 రోజులు నువ్వు చేయగలిగితే 8దో రోజున ఆటోమేటిక్గా నేను నిద్ర లేపేస్తుంది అది, మీ బాడీ అలవాటు పడుతుంది. అలాగనే నువ్వు 12 గంటలకు లేసేది అలవాటు పెట్టుకున్నావు అనుకోండి ప్రతిరోజు, ఉదయకాలం అనకూడదు, మధ్యాహ్నం అనాలి. 12 గంటలకు లేస్తే అప్పటి వరకు నిద్ర వస్తుంది. ఇది మన శరీరాన్ని అలవాటు చేయడం. ఒక రకంగా చెప్పాలంటే 40 రోజులు మనం ఉపవాసం ఉండి చేయగలిగితే ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి. కొంతమంది ఈ ఉపవాసాన్ని హంగర్ స్ట్రైక్ అనుకుంటారు. హంగర్ స్ట్రైక్ తెలుసు కదండి, నిరాహార దీక్ష. ఆహారాన్ని నిరాకరించడం. ఏంటి, నాకు ఇది ఇస్తే గానీ నేను తిను, నాకు ఇది ఇస్తే గానీ నేను అంటే ఉపవాసం ఉంటూనే ఉంటాను. ఇంకొక మాట ఆమరణం నిరాహార దీక్ష అంటే చచ్చిపోయేంత వరకు నువ్వు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇది దేవునితో కుదరదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తానుసారంగా నాకు ఇది అవసరం, నీ చిత్తం అయితే నాకు దయచేయను, నీ చిత్తం నా జీవితంలో జరిగించని అడగాలి. ఇది ఉపవాసం. ఇది